పేస్ ఇది 3 పేస్ల కరెంటు ఆర్వైబి అంటాం కదా. ఆర్వైబి 3 పేస్ల కరెంట్ వేయాలి. ఒక పేస్ లేకపోయినా వెలగదు. ఒక పేస్ పోయినా రాదు. ఇక 3 పేస్లు ఉండాల్సిందే. ఇది ఆర్వైబికి వేయాలి. న్యూట్రల్ ఉండదు దీనికి. మోడల్ అక్కడ న్యూట్రల్ ఉండదు, ఉండదు. ఆర్వైబికి ఇచ్చేయాలి. మిగతావి స్టార్టర్ బాక్స్. ఇక ఇవేమో ఈ 3 స్టార్టర్లో ఈ ఆన్ బటన్ ఉంటుంది కదా, ఇక్కడ ఆన్ బటన్, దీనికోటి ఇక్కడ వంకాయ కలర్, ఇక్కడ ఆకుపచ్చ కలర్, ఇక్కడ బ్లాక్ కలర్, అంతే. మూడే ఇచ్చేసి 3 పేస్ కనెక్షన్. 3 పేస్ ఏమో ఇక్కడ వస్తాయి కదా, ఇక్కడ వస్తాయి 3 పేస్, 1 2 3 ఆర్వైబి ఇక్కడ ఇచ్చుకుంటే సరిపోయాయి. ఇక అంతే. దీన్ని కట్ చేసుకుంటే ఇక మీరు ఇదైతే 2 కిలోమీటర్స్ వస్తుంది. ఇదైతే ఎందుకంటే ఫీల్డ్ కదా, ఇల్లు ఏమి ఉండవు, వాళ్ళు పొలాల దగ్గర వాడతారు కదా, అందుకోసం ఎక్కువ వస్తుంది. మన నగరం గుణవత్త ఇచ్చాం కదా, అయితే సిగ్నల్ వైర్ కొంచెం సమానం కట్టిండు. ఇంట్లో నుంచి ఆన్ ఆఫ్, ఇంటి నుంచి అంటే చెట్లు ఉన్నాయి, చెట్లు ఉన్నా కూడా ఇంట్లో నుంచి ఆన్ ఆఫ్, ఇంటి నుంచి. దీనికి వారంటీ సార్, గ్యారంటీ వారంటీ. దీనికి ఎట్లా ఉంటుంది అంటే సిస్టమ్ 1 year వరకు ఏమో వారంటీ, 6 months వరకు అయితేనో పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ ఉంటుంది. 6 months తర్వాత ఏదన్నా అంటే సర్వీస్ చేసి ఇస్తాం అంతే. ఆ తర్వాత వారంటీ అయిపోయిన తర్వాత కూడా సర్వీస్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం, ఛార్జెస్ పడతాయి అంతే. ఎప్పుడు కూడా ఎంత 200-300 ఎక్కువ కావు అంతే. ఈ రిమోట్ కూడా ఏం పోదు, సెల్ కూడా ఇప్పుడు 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి మార్చుకోవచ్చు. ఈ ఎందుకు పోదు, కింద పడతా కూడా ఏం కాదు, జాగ్రత్త వాడుకుంటే. కింద పడ్డా వాటర్ పడ్డా ఖరాబ్ కాదు, కానీ అది పని చేయదు. కొత్తది కూడా కావాలంటే కొత్తది అట్లా.